అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నానీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏమమ్మా? డబుల్ కా మీఠా. ఇప్పుడు దీనికి కావాల్సి వచ్చిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 2 pounds ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ 2 కప్పులు చక్కెర, 1 కప్పు నెయ్యి, గోడంబి 1/2 కప్పు. ముందుగా చపాతీ పెనం పెట్టుకొని బ్రెడ్ని బ్రౌన్ కలర్ వచ్చేక్కడ వేయించుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసి బ్రెడ్ని 2 sides బ్రౌన్ కలర్గా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసి క్రిస్పీగా రావాలి. బాగా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రోస్ట్ అయిన బ్రెడ్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి, బ్రెడ్ క్రమ్స్ లాగా. ఇప్పుడు అదే ప్యాన్ పైన గోడంబిని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు డబుల్ కా మీఠాకు బ్రెడ్ ఎన్ని కప్పులు ఉంటే అన్ని కప్పులు చక్కెర వేయాలి. 3 కప్పుల బ్రెడ్కి 2 కప్పులు చక్కెర వేసుకొని 1 కప్పు చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని బాగా చక్కెర కరిగేదాక మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాకము కొంచెం జిగుట్ రావాలి. జిగుట్ వస్తే బాగుంటుంది. బాగా తిప్పుకుందాం. ఇప్పుడు దీంట్లో బ్రెడ్ పీసెస్ని వేసుకుందాం. ఇప్పుడు సన్న మంట పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బ్రెడ్ పీసెస్ క్రంచీగా ఉండి బాగుంటుంది. చాలా ముద్దగా అయితే బాగుండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి వేసుకోండి. ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుందామో అంత రుచి వస్తుంది. బాగా మిక్స్ చేసుకోండి. ఆ బ్రెడ్ క్రమ్స్ అంతా స్మాష్ కావాలి. ఇట్లా స్మాష్ అయితే బాగుంటుంది. ఇప్పుడు డబల్ కా మీఠా రెడీ అయింది. స్వీట్ లవర్స్ అంతా ఈ డెజర్ట్ని తప్పకుండా ట్రై చేయాలండి. చాలా బాగుంటుంది. ఇది ఈరోజు ఇంకా నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాలా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానీస్ కిచెన్. బాయ్.